హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపే దశపాపహార దశమి, గంగా అవతారం. అసలు దశపాపహార దశమి అంటే ఏమిటి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి మా తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే మొదలైపోయాయండి. మొదటి రోజు వీడియో అయితే మీకోసం కొంచెం అయితే పెట్టేశానమాట, దర్శించుకోండి. అలాగే స్వామివారివి ఫొటోస్ కూడా కొన్ని అయితే పెట్టాను. నేనైతే దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నానండి. చూడండి, స్వామివారు నలువీధుల్లో కూడా ఊరేగింపు అయితే జరుగుతుంది. హంసవాహనం పైన స్వామి చేతులలో వీణ పెట్టుకుని అయితే ఊరేగింపుకైతే వచ్చారు. చూడండి, ముందు పక్కన నాట్యం చేస్తూ చాలా బాగుంటుందండి. వీధిలో అయితే స్వామి వెనుకనొస్తుంటే ముందు అయ్యవార్లందరూ, అలాగే నాట్యం చేస్తున్న చిన్నపిల్లలు, ఇంకా ఏనుగులు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలా సందడిగా ఉంటుంది. ఫుల్ వీడియో కూడా ఇంకొక దాంట్లో కూడా పెడతానండి. ఇప్పుడైతే చిన్నగా అలా పెట్టేశానమాట. నేను దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు మనం గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు వీడియో చూసుకుంటూ దశపాపహార దశమి గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష దశమిని దశపాపహార దశమి అని పిలుస్తారు. ఈరోజు గంగామాత అవతరించిన రోజు. శాస్త్రవహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవడం వల్ల 10 రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కనుక ఈరోజు దశపాపహర దశమిగా ప్రసిద్ధి పొందింది. గంగా నది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మహత్యాన్ని గురించి స్కాంద పురాణంలో సహా పలు పురాణాలు, శృతి, కౌస్తుభం, వ్రత నిర్ణయ, కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహాభారతంలో గంగేయుని, భీష్ముని వృత్తాంతంలో వర్ణించడం కూడా జరిగింది. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ కథ చెబుతుంది. ఇంతటి మహోత్సవం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కంద పురాణం జ్యేష్ఠమాస శితే పక్షే దశమి హస్త సంయుక్త హరతే దశపాపాన్ని తస్మస్తర హరస్మత అన్నది. ఈరోజు గంగా స్నానం పూజా దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. లోకంలో మనుషులు తెలిసి తెలియక పాపాలను చేయడం సహజమైతే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కానీ పరిస్థితి అర్థం కాదు. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందటానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వీకులు శాస్త్ర రూపంలో మనకు అందించారు. వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు. అటువంటి అవకాశమే ఈ దశపాపహర దశమి వ్రతం. అసలు దశపాపహర దశమి వ్రతం అంటే పాపాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. 10 పాపాలు ఏమిటంటే అనే విషయం తెలుసుకుందాం. 10 విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి. శారీరకంగా చేసే పాపాలు 3. అవి అపాత్రదానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగడం. వాచికంగా నోటి ద్వారా చేసే పాపాలు 4 ఉన్నాయి. అవి పౌరుషంగా మాట్లాడడం, అసత్యం పలకడం, చాడీలు చెప్పటం, వ్యత్య ప్రసారాలు చేయటం, సమాజం వినలేని భాషను ఉపయోగించటం. మానసికంగా మనస్సు ద్వారా చేసే పాపాలు కూడా 3 రకాలున్నాయి. అవి పరద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. వ్రతం ఎలా చేయాలంటే ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది. వాస్తవానికి ఇది 10 రోజులు ఆచరించవలసిన వ్రతం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అనుసరించవలసిన ఉంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవటంతో ఒక్క రోజుకే అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితమైంది.
పవిత్రమైన దశపాపహార దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది. అది కూడా శివుణ్ణి నివాస స్థానమైన కాశీక్షేత్రంలోని దశస్వమేధ ఘాట్లో చేసే విశేషమైన ఫలితాన్ని లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ, కాలువలో లేదా చెరువులో కానీ, అది కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ భక్తి శ్రద్ధలతో తలస్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పుకుంటూ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. అది మంత్రం ఏమిటంటే, మమ జన్మాంతర సాముర్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహార మహత్పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. స్నానం చేశాక పితృతర్పణాలు, నిత్యానుష్ఠాలను యథావిధిగా నిర్వహించాలి. తరువాత తీర్థపూజ చేసుకోవాలి. పూజలో నమశివాయ, నారాయణ్య, దశపాపహారయే, గంగాయే అనే మంత్రం చెబుతూ నారాయణ్ణి, రుద్రుణ్ణి, బ్రహ్మను, సూర్యుణ్ణి, భగీరథుణ్ణి, హిమవంతుణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం చేస్తుంది. దశపాపహార వ్రతం చేయడానికి వీలు కాని వారు గంగామాత ద్వాదశనామాలు నందిని, నళిని, సీత, మాలిని, మహాపపగ, విష్ణు పదాబ్జం, సంభూత, గంగా, త్రిపథగామిని, భగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అనే 12 నామాలను తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే గంగానది స్నానాన్ని, వ్రతాన్ని నిర్వహించినగా ప్రార్థించే ఫలాన్ని సమానమైన ఫలం పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. దశపాపహార వ్రతం చేసిన నాడు స్కంద పురాణయుక్తంగా గంగా స్తవం చేస్తూ గంగలో స్నానం చేసిన సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కరుణాంతరంగా గంగామాత అనుగ్రహిస్తుంటుంది. ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. ఇదండి దశపాపహార దశమి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అసలు దశపాపహాలు అంటే ఏంటి అనే దాని గురించి కూడా వివరంగా 10 పాపాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. అలాగే మా తిరుపతిలోని గోవిందరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాల గురించి కూడా మొదటి రోజు వీడియో అయితే కొన్ని ఫొటోస్ జోడించి అయితే మీకైతే పెట్టేశాను కదండి. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. మీ కోరికలు ఉంటే కానీ స్వామితో విన్నవించుకొని మీ కోరికలు తీర్చుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః.